హాయ్ అండి. అందరికి నమస్తే. నేను మీ పూర్ణిమ గారిని పీజీటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మనము బంగారం ఎక్కువ కొనుక్కోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలా? నేనైతే ఎలా ప్లాన్ చేస్తాను. మన ఇంట్లో ఆడపిల్లలు పుడితే మాత్రం పుట్టింది మొదలుకొని ఎలా ప్లాన్ చేసుకోవాలా? అసలు మనం ఇలా కనుక ప్లాన్ చేసుకున్నామంటే ఈజీగా ఎంత లోవర్ మిడిల్ క్లాస్ కానీ పక్కాగా అయితే మనము 100 గ్రామ్స్ తక్కువ కాకుండా బంగారం కొనుక్కోవచ్చండి. దానికోసం మనం ఎలా టార్గెట్ పెట్టుకోవాలా? మోస్ట్ ఆఫ్ దెమ్ మనం గోల్డ్ సేవింగ్ ఐడియాస్ ఫాలో అవ్వాలంటే మన ఇన్కమ్ సోర్స్ ఎంతుంది? మన సంపాదించే డబ్బుల్లో నుంచి 1%, 2%, 10% ఎంత మేరకు మనము గోల్డ్ సేవింగ్ కోసం దాచిపెట్టగలుగుతాం? దాన్ని మనం ఎస్టిమేట్ చేసుకోగలిగితే మన ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లైఫ్ బిగినర్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, జాబ్ హోల్డర్స్ కావచ్చు, తక్కువ ఇన్కమ్ ఉండేవాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా ఈజీగా బంగారం అయితే కొనుక్కోవచ్చు అనమాట. కాకపోతే మనం ప్లాన్ ఎలా చేసుకోవాలంటే ఒక గోల్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. మన ఇన్కమ్ బేస్ని బట్టించి మనకి ఇయర్ 1,00,000 వస్తుంది. దాంట్లో నుంచి ఒక 20,000 10,000 గోల్డ్ కోసం వెచ్చించుకోగలుగుతాం. లేదా మనకి ఇయరు మన టార్గెట్ మనం 10,000 దాచిపెట్టగలుగుతామా, 20,000 దాచిపెట్టగలుగుతామా, 50,000 దాచిపెట్టగలుగుతామా, 1,00,000 దాచిపెట్టగలుగుతామా, మనము ఎలా ప్లాన్ చేసుకోవాలి? దానికోసం నెంబర్ ఆఫ్ మనీ సేవింగ్ ఐడియాస్ కానీ, మనము నెక్స్ట్ గోల్డ్ సేవింగ్ టిప్స్ కానీ, చేంజ్ టు చేంజ్ కానీ, హుండీ సేవింగ్ కానీ, నెక్స్ట్ మనము బడ్జెట్ ప్లాన్ చేసుకొని సేవ్ చేయడం కానీ, ఇట్లాంటి వాటితో పాటుగా ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేసుకొని లేదా ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకొని ఆ వచ్చినటువంటి అమౌంట్ ద్వారా నేను గోల్డ్ కొంటాను అనే టార్గెట్ పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చి అడిషనల్ సేవింగ్స్ కోసమని మనం షార్ట్ టర్మ్ గోల్స్గా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. 1 ఇయర్ ఆర్డీ కట్టుకోవడం కానీ, చిన్న చిట్టు లాంటిది వేసుకోవడం కానీ, గోల్డ్ కోసమని గోల్డ్ చిట్స్ కట్టడం కానీ, గోల్డ్ని తాకట్టు పెట్టేసి కొత్త గోల్డ్ కొనటం కానీ, లేదంటే మేము షాప్స్లో ఎలా చేస్తున్నాము అంటే ఇప్పుడు కూడా అలానే చేస్తాం. మోస్ట్ ఆఫ్ దెమ్ మన దగ్గర కొంత అమౌంట్ ఉంది, గోల్డ్ షాప్లో ఇచ్చేసాము. ఆ ఇచ్చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఒక ఐటెం తీసేసుకుంటాం అనమాట. ఒక 5 to 6 ఇన్స్టాల్మెంట్స్లో వాళ్ళకి తిరిగి అమౌంట్ కట్టేస్తాము అని. ఇలా అయితే నేను చాలా చాలా గోల్డ్ ఐటమ్స్ అయితే కొన్నాను. ఇప్పుడే కదండి మా మదర్ దగ్గర నుంచి కూడా గోల్డ్ మనము ఫస్ట్ వచ్చి గోల్డ్ ఐటమ్ని బుక్ చేసుకొని ఆ ఐటమ్ తెచ్చుకునేటోళ్ళు హాఫ్ ఆఫ్ ద అమౌంట్ కట్టి, రిమైనింగ్ హాఫ్ వచ్చి ఒక 3 to 6 ఇన్స్టాల్మెంట్లో కట్టేసి, మళ్ళీ అది తీరక ముందే 1 or 2 ఇన్స్టాల్మెంట్స్ ఉన్నప్పుడే దాన్ని కట్టేసి ఇంకో కొత్త ఐటమ్స్ తెచ్చుకునేటోళ్ళు అనమాట. ఇది ఒకప్పటి నుంచి రన్ అవుతుంది. అన్ని షాప్స్లో అలా జరగకపోవచ్చు. ఇప్పుడు గోల్డ్ చిట్స్ కట్టుకొని మనకి తరుగుకులు లేకుండా గోల్డ్ తెచ్చుకోవడం కానీ ఇది ఒక మెథడ్ అనమాట. లేదు మనము ఒకసారిగా పండుగల ఆఫర్లు కానీ ఇప్పుడు వచ్చి మాధురి గోల్డ్లో వచ్చి 10 గ్రాములు గోల్డ్ కొన్నాము అంటే 1 గ్రామ్కి 1,001 రూపీస్ డిడక్షన్ ఇస్తామని అయితే చెప్పున్నారు. లాస్ట్ మంత్గా వచ్చి అప్ టు జూలై ఎండింగ్ వరకు కూడా తరుగుకులు లేకుండా కొన్ని గోల్డ్ ఐటమ్స్ అయితే సేల్ చేశారు. ఆ విధంగా కొన్ని షాప్స్లో గోల్డ్ కాయిన్స్ మీద ఆఫర్స్ కానీ, గోల్డ్ జ్యువెలరీ మీద ఆఫర్స్ కానీ, తక్కువ తరుగుకులు ఉండేటివి కానీ ఇట్లాంటివి ఉంటాయి. అది ఒకసారి చెక్ చేసుకొని కూడా మనం గోల్డ్ అనేది సేవ్ చేసుకున్న డబ్బులతో కొనుక్కోవచ్చు అనమాట. అలా కాదు నేను ఒక ప్లాన్ చేసుకోవాలనుకున్నాను. సంవత్సరానికి ఒక 10 గ్రాములు కొందామనో, సంవత్సరానికి ఒక 5 గ్రాములు కొందామనో, సంవత్సరానికి ఒక 20 గ్రాములు కొందామనో ఒక బడ్జెట్ పెట్టుకున్నాను. సో అప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలా? సో మనం గోల్డ్ని బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కిందే తీసుకోవచ్చు కంపేరింగ్ టు అది ఎలా అంటే నా పెళ్ళప్పటికి గోల్డ్ ఒక్క సవర్ 7,000 అయితే ఈరోజు 1 గ్రామ్ 13,220 రూపాయలు అనమాట. సో ఒక్క సవర్కి ఇప్పుడు వచ్చేటువంటి 1 గ్రామ్ కాస్టు అప్పట్లో 2 సవర్లు వచ్చేయచ్చు అనమాట దగ్గర. సో అంత డిఫరెన్సేషన్ అయితే ఉంది. సో గోల్డ్ని వచ్చి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కిందే చూసుకోవచ్చు. సో కాకపోతే గోల్డ్ని ఎలా కొనాలా? మన పిల్లలు ఫ్యూచర్లో ఇప్పుడు పుట్టిన ఆడపిల్లలు అప్ టు 5 ఇయర్స్ వరకు అనుకోండి గోల్డ్ కాయిన్స్గా సేవ్ చేయడం బెస్ట్ అంటాను. ఎందుకోసం అంటే గోల్డ్ కాయిన్స్ అనుకోండి వాళ్ళ పెళ్ళి టైంకి మనం వాటిని ఆభరణాలుగా మార్చుకోవచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆడపిల్లలకి ఏమున్నా లేకపోయినా మనం బంగారం పెట్టడం మన ట్రెడిషన్ కాబట్టి గోల్డ్ అనేది మనం ఖచ్చితంగా కనీసము చెవుల్లోకి, ముక్కుల్లోకి ఒక చైన్గా కానీ, ఒక గాజులు కానీ ఇట్లాంటివి ప్లాన్ చేసుకుంటాం. బాగుండే వాళ్ళైతే వడ్డానం దాకా ఉంకీల దగ్గర నుంచి అన్నీ కూడా పెడతారు. సో దానికోసమని ఫ్యూచర్ వాళ్ళ అవసరం కోసమని ఇప్పుడు గోల్డ్ కాయిన్సా, గోల్డ్ జ్యువెలరీనా, డిజిటల్గా గోల్డ్ కొండమా, గోల్డ్ ఈటీఎఫ్సా, ఒకప్పట్లో సావరిన్ గోల్డ్ బాండ్స్ ఉన్నాయి కదా, అవి 8 years మెచ్యూర్ అయ్యేటివి అనమాట. ఇప్పుడైతే వాటిని హోల్డ్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ వాటిని వదిలితే మాత్రం మీకు
చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఇలా మనం గోల్డ్‌ని డిఫరెంట్ వేస్‌లో సేవ్ చేసుకొని గోల్డ్‌ని మనం కొనుక్కోవడం ప్రారంభించాము అనుకోండి, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ అయితే మనకి తెలియకుండానే సేవ్ అవుతుంది. నేను ఫాలో అయ్యే మెథడ్‌లో ఆల్మోస్ట్ ఆల్ ఈటినే ఫాలో అవుతా ఉంటాను. మనము కొంచెం అమౌంట్ కట్టేసి గోల్డ్ తెచ్చుకొని రిమైనింగ్ వాళ్ళ కంతులు లెక్కన కట్టడం నేను బాగా ఫాలో అయిన మెథడ్‌లో అదొకటి. నెక్స్ట్ వచ్చి నా ఓల్డ్ గోల్డ్‌ని తాకట్టు పెట్టి కొత్త గోల్డ్ కొనడము. ఇంకొకటొచ్చి కొంచెం అమౌంట్ నా దగ్గరుంది. గోల్డ్ షాప్‌లోనే గోల్డ్ కొనేసుకొని దాన్ని తీసుకెళ్ళి ప్లెడ్జ్ పెట్టేసి ఆ అమౌంట్‌ని గోల్డ్ షాప్‌లో కట్టేసి, ఇది కొంచెం ఈఎంఐ లెక్కన కట్టేసి నా కుదువబెట్టిన నగల్ని ఇడిపించుకోవటం. ఈ మెథడ్‌లో నేను ఫాలో అయినటువంటి మెథడ్‌లలో ఆల్మోస్ట్ ఆల్ దగ్గర ఉన్నాయన్నమాట. సో, మన సిస్టర్స్ ఎవరు ఎలాంటి మెథడ్స్ ఫాలో అయ్యి గోల్డ్ కొన్నారు, గోల్డ్ కొంటున్నారు. ఇలా మనం గోల్డ్ కొన్నాము అనుకోండి, ఈజీగా అయితే చాలా గోల్డ్ అయితే సేవ్ చేయొచ్చు. ప్రతి ఇయర్‌కి గోల్డ్ ప్రైస్ అయితే మారిపోతూ ఉంది. అప్ టు 20-50% అయితే పెరుగుతూ ఉందన్నమాట. నేను 20 గ్రాములు 2,00,000 కొన్నాను. 20 గ్రాములు 4,00,000 కూడా కొంటున్నాను. 20 గ్రాములనే 14,000-20,000తో కూడా కొన్నటువంటి సందర్భాలున్నాయి. ఎందుకంటే మా పాప పుట్టింది మొదలుకొని నేను గోల్డ్ కొంటూనే ఉంటాను. తను పుట్టినప్పుడైతే ఒక గ్రామ్ వచ్చి 1000 ఉన్నింది. ఇయర్లీ పెరిగే కొద్దీ ఒక్కొక్క 1000 అలా యాడ్ అవుతూ వస్తుందన్నమాట. సో, అలా ఇప్పుడు మనం గోల్డ్ రేట్ ఎంతుంది, మనం ఎంత సేవ్ చేయగలుగుతాం అమౌంట్ నేను చెప్పాను కదా! ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 సంపాదిస్తే గోల్డ్ కోసం 20,000 పెట్టడమా, లేదంటే 10,00,000 సంపాదిస్తే గోల్డ్ కోసం 1,00,000 పెట్టడమా, అట్లా మన యొక్క ఇన్కమ్ సోర్స్‌ని బట్టిచ్చి ఎంత సేవ్ చేయగలుగుతాం. ఒక టార్గెటెడ్ సేవింగ్ ఒకటి, నెక్స్ట్ వచ్చి వేస్ట్ ఖర్చులను సేవ్ చేయడం ఒకటి, హుండీ సేవింగ్ ఒకటి. ఇలా మనం ఎంత అమౌంట్ సేవ్ చేయగలుగుతాము. సో, దాన్ని డిపెండింగ్ మన యొక్క సేవింగ్‌ని బట్టిచ్చి ఎలా సేవ్ చేసుకోవచ్చు. హుండీ సేవింగ్‌ని తీసుకెళ్ళి ఒకసారి గోల్డ్ కాయిన్ కొనుక్కోవడం గానీ, మంత్లీ ఇన్కమ్ సేవింగ్స్ అంటే మంత్లీ మనం గోల్డు స్కీమ్స్ కట్టుకొని 11 మంత్స్ ఒకసారి మెచ్యూర్ అయినాక తెచ్చుకోవడం గానీ, డిజిటల్ గోల్డ్ అయితే మన దగ్గర ఎంత డబ్బులుంటే రూ. 100 నుంచి కూడా గోల్డ్ కొని పెట్టుకోవడం గానీ, ఇలా ఏ మెథడ్‌లో మనం సేవ్ చేయగలుగుతామో దాన్ని పట్టించి మనం గోల్డ్‌ని ప్లాన్ చేసుకోవాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 గ్రాముల గోల్డ్ సంవత్సరానికి కొందాం అనుకోండం. దానికోసం మనం ఎలా ప్లాన్ చేసుకోవాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వచ్చి గోల్డ్ రేటు 3 ఆగస్టు 1 గ్రామ్ వచ్చి 13,220 రూపాయలు ఉంది. 22 క్యారెట్స్ 916 అనమాట. సో, మనకు 1 గ్రామ్ గోల్డ్ కావాలంటే 13,220. నెక్స్ట్ గోల్డ్ కాయిన్ కొనుక్కుందాం అనుకోండి, దీనికి ఖచ్చితంగా 1 గ్రామ్‌కి డైయింగ్ ఛార్జెస్ కానీ, లేదంటే 2% విఏ కానీ ఉండొచ్చు. లేదా కొన్ని షాపుల్లో ఇది కూడా లేకుండా ఉంటుంది. సో, దగ్గర మనకి 2% విఏ వేసినా కూడా దాపుగా మనకి 240 రూపీస్ దాకా విఏ పడుతుంది. దగ్గర మనకు వచ్చి 13,480 నుంచి 13,500 అయితే కావాల్సి వస్తుంది. సో, ఇలా మనం ప్లాన్ చేసుకొని 1 గ్రాము మనము ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇది మనం 1 ఇయర్ కోసం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, 12 మంత్స్‌కి 10 గ్రామ్స్ కావాలా, మనకి 1 గ్రామ్ వచ్చి 13,500 లెక్కన ప్లాన్ చేసుకుంటే మనకి ఎంత అవుతుంది? సో, మనకి 13,500 కావాలి 1 గ్రామ్‌కి. సో, 12 నెలలకి 10 గ్రాములు గోల్డ్ కావాలంటే 1,35,000 కావాలా. గ్రామ్ ప్రైజు పెరగచ్చు, తగ్గచ్చు. నేను ఈ లెక్కన వేశాను. ఇన్‌కేస్ పెరిగిందనుకోండి మన గోల్డ్‌కి ఇంకొంచెం అమౌంట్ యాడ్ చేసుకోవాలి. తగ్గిందనుకోండి ఇంకొంచెం ఎక్కువ గోల్డ్ అయితే మనకి క్రెడిట్ అవుద్ది. లేదా మనం ప్రతి నెల వచ్చిన అమౌంట్‌కి వచ్చినట్టుగా గోల్డ్ కాయిన్స్ కానీ, డిజిటల్‌గా కానీ కొని పెట్టుకుంటా వెళ్ళాము అంటే కొంచెం ఎక్కువ గోల్డ్ అయితే అక్యుములేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. సో, మనకి 12 మంత్స్‌కి డివైడ్ చేశాం కాబట్టి 1,35,000ని నెలకి 11,250 రూపాయలు అవుతుంది. సో, మనము ఒక వారానికి నెలలో ఒక వారానికి 2,815 రూపాయలు సేవ్ చేశాము అంటే సంవత్సరానికి 10 గ్రాముల గోల్డ్ అయితే కొనొచ్చు. అదేనండి తులం బంగారం అయితే కొనుక్కోవచ్చు. అదే డైలీగా అయితే రోజుకు ఒక 375 రూపాయలు, ఒక 1,000 రూపీస్ డైలీ ఇన్కమ్ ఉంది. మేము రిమైనింగ్ 700, 600 ఖర్చు పెట్టుకొని గోల్డ్ కోసం 375 సేవ్ చేయగలుగుతాము అనుకునే వాళ్ళు కూడా ఈజీగా 10 గ్రాముల గోల్డ్ అయితే సేవ్ చేయగలుగుతారండి. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంది. మనీ సేవింగ్స్ కానీ, గోల్డ్ సేవింగ్స్ కానీ, అదర్ సేవింగ్స్లో పెట్టడం కానీ, చిట్టు లాంటివి వేసుకొని వచ్చిన అమౌంట్తో గోల్డ్ని కొనడం కానీ, మనకు తరుగుకులు లేకుండా కొనాలంటే ఇంకా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో, ఒక 10 గ్రాముల బంగారం మనం కొనుక్కోవాలంటే రోజుకు ఒక 375 రూపాయల నుంచి 400 రూపాయలు పక్కన పెట్టాము అంటే 1 ఇయర్లో 10 గ్రాముల బంగారం అయితే కొనేసుకోవచ్చండి. ఇలా ప్లాన్ చేసుకున్నాము అంటే మనం అనుకున్న దానికన్నా ఎక్కువ బంగారం అయితే మన ఆడపిల్లల కోసం చేర్చి పెట్టచ్చు.
నేను ఫాలో అయ్యే మెథడ్స్ మీకైతే షేర్ చేశాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే కింద హైప్ సింబల్ నొక్కి మీ సపోర్ట్ నాకు తెలియజేస్తారు కదా. ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మై ఛానల్.